ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్లోని తోరా గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బైబిల్లోని మొదటి 5 పుస్తకాలను కలిపి తోరా అని పిలుస్తారు. ఈ తోరాను లేదా మొదటి 5 పుస్తకాలను రాసింది మన మోషే గారు. మొదటిది ఆది కాండము. ఆది అంటే ప్రారంభము, కాండము అంటే భాగము. ప్రారంభమును గూర్చిన భాగము కాబట్టి ఆది కాండం అని పేరు వచ్చింది. రెండవదిగా నిర్గమకాండము. నిర్గమ అంటే వెళ్ళిపోవడం. ఐగుప్తులు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలు విడిపింపబడి వెళ్ళిపోవడం గురించి ఉన్న భాగము కాబట్టి నిర్గమకాండం అని పేరు వచ్చింది. మూడవదిగా లేవియా కాండము. లేవియా అంటే యాజకుల కొరకు ఉన్న భాగము కాబట్టి లేవ్యకాండం అని పేరు వచ్చింది. నాలుగవది సంఖ్యాకాండము. సంఖ్య అంటే లెక్క, కౌంట్ ఆర్ నంబర్. ఇశ్రాయేలీలో ప్రజల గురించి వ్రాయబడింది కాబట్టి సంఖ్యాకాండం అని పేరు వచ్చింది. ఐదవది ద్వితీయోపదేశకాండం. ద్వితీయము అంటే రెండవది, ఉపదేశము అంటే తెలియజేయడం. మోషే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని రెండోసారి ఉపదేశించడం జరిగింది కాబట్టి ద్వితీయోపదేశకాండం అని పేరు వచ్చింది. ఆమేన్.